హాయ్ అండి అందరికీ. బిర్యానీ అంటే అదొక అందరికీ ఎమోషన్ అండి. నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు. మా ఇంట్లో బిర్యానీ ఎలా తయారు చేస్తానో చూపిస్తాను. ఇది మటన్ కర్రీ అండి. అలాగే చింతపండు రసం, అలాగే పెరుగు చట్నీ, లెమన్స్ అండ్ ఆనియన్స్. ముందుగా నేను మటన్ కర్రీ వండడం చూపిస్తున్నాను. మటన్ తీసుకొచ్చిన తర్వాత క్లీన్గా వాష్ చేసుకున్నాను. అలాగే కుక్కర్లో ఆయిల్ యాడ్ చేశానండి. ఒక 3-4 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి, కొంచెం ఎక్కువే పట్టిద్ది. కాస్త ఆనియన్స్ వేసాను, ఒక ఆనియన్ అండి. అది మగ్గిపోయిన తర్వాత మటన్ కూడా వేసేసాను దానిలోకి. మొత్తం ఒకసారి కలిపానండి, కింద అడుగంటకుండా. చూసారుగా, ఇలా కలిపిన తర్వాత ఇలా ఉంది. ఆనియన్స్ వాటికి పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అది కూడా ఒకసారి మొత్తం కలుపుకున్నానండి. కలుపుకోవాలి కలిసేలాగా, అప్పుడే బాగా రుచిగా ఉంటుంది కదా. అలాగే గల్లుప్పు యాడ్ చేశాను నేను, మా రుచికి సరిపడా. కొద్దిగా కారం అండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి నా వంటకి, తక్కువలోనే చాలా టేస్ట్ వస్తాయి వంటలో. ఒకసారి ట్రై చేయండి. మొత్తం ఒకసారి కలిపేసానండి. ఇలా ఉంది ముక్క. మాకు ఎర్రగానే ఉండాలండి ముక్క టేస్ట్. ఆ ఘాటుకి స్మెల్కి చాలా టేస్ట్గా ఉందండి. ముక్క ములిగే వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి. అలాగే కొత్తిమీర కట్ చేసేటప్పుడు కాళ్ళు ఉంటాయి కదా, కాళ్ళు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేయండి. ఆ ఫ్లేవర్ బాగుంటుంది. కొద్దిగా ధనియాల పౌడర్ యాడ్ చేసేయండి. అలా యాడ్ చేసిన తర్వాత కుక్కర్ పెట్టేసేయండి మూత. ఈలోపు నేను పెరుగు చట్నీ చేస్తున్నానండి. పెరుగు వేసుకుని దానిలోకి సన్నగా కట్ చేసిన ఆనియన్స్, సాల్ట్ యాడ్ చేశాను. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేశాను. అంతేనండి. కుదిరితే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి, మొత్తం కలిసేలాగా. చూసారు కదా ఎంత తిక్కగా ఉందో. ఈలోపు కుక్కర్ ఒక 9 విజిల్స్ వచ్చి పెట్టానండి. ఉడికిపోయింది, తీసాను. ఇలా ఉంది, చూపిస్తాను చూడండి. ముక్క అయితే బాగా ఉడికిందండి, చాలా టేస్ట్గా ఉంది. ఒక ముక్క రుచి చూసామన్నమాట. ఇలా ఉడికిన తర్వాత ఫైనల్గా కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేసేయాలి దానిలోకి. ఉంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకొని గరిటెతో చూసుకోండి. మీకు వాటర్ కావాలనుకుంటే ఉంచుకోవచ్చు, లేదు గ్రేవీ కావాలంటే ఎగరబెట్టేసుకోవచ్చు. మాకైతే కావాలని ఉంచేసానండి. ఇప్పుడు పలావ్కి సరిపడావి ఒక గిన్నె తీసుకొని దానిలోకి ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అలాగే నెయ్యి కూడా యాడ్ చేశాను. నెయ్యి వేస్తే బాగుంటుందండి. హోల్ బిర్యానీ మసాలా అన్నీ యాడ్ చేసుకున్నాను. షాజీరా ఆకు, స్టార్ మొగ్గ, అలాగే జీడిపప్పు అవన్నీ యాడ్ చేశానండి. అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. అలాగే స్ట్రైట్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేశాను. ఒకసారి మొత్తం కలిపాను. తర్వాత అయితే ఒక టమాటా కూడా యాడ్ చేశానండి, సన్నగా కట్ చేసుకున్నది. ఒకసారి మొత్తం కలిసిపోయేలాగా కలిపాను. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర, కరివేపాకు 3 యాడ్ చేశానండి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి మొత్తం. అలాగే దానిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి, ఒక 2 స్పూన్స్. కలిసిపోయేలాగా మొత్తం కలపండి. తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి. 3 గ్లాసులు వాటర్ ఇవి. నేను 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను. అందులోనే
ఉప్పు యాడ్ చేశాను. తర్వాత ఒక చెక్క నిమ్మరసం పిండుకుంటే పొడి పొడిలాడిద్దండి, ముద్దలాగా రాదు. అలాగే ఈలోపు బాస్మతి రైస్ కడిగి పెట్టుకున్నాను, స్ట్రైనర్లో వడగట్టుకున్నాను వాటర్ అన్నీ. తర్వాత మరుగుతున్న నీళ్ళలోకి యాడ్ చేశాను అనమాట. ఒకసారి మొత్తం కలుపుకోవాలి, బాగా కలుపుకుంటే బియ్యం విరిగిపోతాయండి, చూసి కలుపుకోండి. ఇప్పుడు మీడియంలో పెట్టి మూత పెట్టేస్తే ఇలా ఉడికిపోయిద్దండి. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ అలా వదిలేస్తే పొడి పొడిలాడిద్దండి. ఈలోపు నేను ఆనియన్స్ కట్ చేశాను, లెమన్స్ కూడా కట్ చేశాను. చూడండి స్పెషల్ ఇదిగోండి బగారా అన్నం, లేదు కొంతమంది బిర్యానీ అనుకుంటే బిర్యానీ. ఇది వైట్ రైస్ అండి, ఇది మటన్ కర్రీ, చింతపండు రసం అండ్ పెరుగు చట్నీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.